మామూలుగా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావుమా? బాధపడుతూ వెళ్ళు. ఏంది అది డబ్బా? ఏది దానికి? ఏంది వాడు అట్ట పంపించాడు? వెళ్ళేటప్పుడు ఏమో మోకాలు నొప్పులు, నేను ఎక్కలేను దిగలేను అని వెళ్ళింది. వచ్చేటప్పుడు ఏమో సంతోషంగా వస్తుంది, ఎందుకంటే కెమెరా ఆన్ చేస్తే నవ్వు వస్తుంది. సో ఏం తెచ్చాను అంటే అమెజాన్లో ఇదేదో పెడితే దారుణంగా దుర్మార్గంగా మరి కనీసం జనాలకు చూపించుకుంటూ తెచ్చాడు. ఇది విషయం. అది చెత్త కాదు నాన్న. ఏదో ఒక చెత్త పెట్టడం దిగడం పనికిరాదు, మళ్ళీ పెట్టడం. ఇదే పని. డబ్బులు తలుపేసి లైటే చెప్తా. ఆహా, ఒక పని చేద్దాం అయితే. ఈరోజు నేను ఒక మాట అనుకుందాం. తలుపేసి ఫ్యాన్ ఆఫ్ చెప్తా నీతో ఒక మాట. నువ్వు ముందు ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ చెప్తా. ఇప్పుడు ఈ రోజుతో తేలిపోవాలి. ఆపు ఫ్యాన్ ఆఫ్ చెప్తా. తలుపు గడి పెట్టుమా. ఏ లోకంలో ఉంటారా స్వామి ఇంట్లో వాళ్ళందరూ? మా లోకాలు అట్లా కాదు. మొన్న ఎన్ని కేజీలు టీ పొడి మీరు ఉచితంగా పొందారు అమెజాన్ నుంచి? అవును, నేను నిన్న దిగలేదా? మొన్న దిగలేదు. ఈ రోజు అంటే నేను సరే ఈ రోజు నేను ఒక డీల్ కుదుర్చుకుందాం అయితే. నువ్వు నన్ను అమెజాన్లో ఏం పెట్టమని అడగకు, నువ్వు దిగకు. టీ పొడి ఇడ్లు తుడిచేది అదే. మీరు బయట లైజాల్ అయితే 2 లీటర్లు 400. ఇను బయట తెచ్చుకునే లైజాలు 2 లీటర్లు 400 అయితే అమెజాన్లో 2 లీటర్లు 200. ఈ మెట్లు టీ పొడి బయట మీరు తెచ్చుకునే కేజీకి 800 పెడితే ఇక్కడ ఆన్లైన్లో కేజీ 400. సగానికి సగం రేట్లు. ఇంకోటి ఏం పెడతాను నేను, టాయిలెట్ క్లీనర్స్ కూడా అంతే. అంటు అన్ని సగం ఈ రేట్లు. నీకు టీ పొడి ఇలా పగిలిపోయి వస్తే వాడు ఫ్రీగా టీ పొడి ఇస్తున్నాడు, నీ డబ్బులు నీకు ఇస్తున్నాడు. ఇంకేందయ్యా నీ బాధ? అబ్బో వీళ్ళకి ఆన్లైన్లో పెట్టి డబ్బులు సేవ్ చేసేది కాక అబ్బో తట్టుకోలేకపోతున్నాను. ఏడేమైందంటే ఎక్కి దిగలేని పరిస్థితి అయిపోయింది. దాంట్లో బాగానే వస్తాయి మనకి అన్ని సగానికి సగం రేట్లు తేడా ఉంటుంది. మీకు పెట్టేదే కాక మీరు మీ ఓవర్ యాక్షన్. అట్ట కాదు, నువ్వు పెట్టేది బాగానే ఉంది, మనం తెచ్చుకునేది బాగానే ఉంది. ఏడేమన్నీ వాడేం చేస్తాడు, ఒకటి తీసుకొని వస్తా పైకి వస్తా, మళ్ళీ ఇంకొకటి వచ్చి మేడం కొరియర్ వచ్చింది అని అంటాడు, మళ్ళా పోతా సరే అయిపోయిందని కూర్చుంటా. కానీ అమెజాన్ చూసారా, ఇది నేను నాకు అక్కడ ఎక్కడ సెట్ చేసుకుందామని, సో ఇక్కడ సెట్ చేసుకుందాము. ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని అరేంజ్ చేసుకొని పెట్టాలని. సరే ఎందుకు వచ్చిన బాధ, ఓపెన్ చేయమ్మా దీన్ని. ఒకసారి ఓపెన్ చేయి. పావలకు రూపాయి యాక్టింగ్ చేయగాక నాన్న. అది ఎంత అంటే ఇది ఎంత అంటే ఎంతబ్బా చూస్తా, ప్రైస్ చూస్తా. నువ్వు అలానే ఉండు, ప్రైస్ చూస్తా. యాక్చువల్గా ఇది నేను ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ మొక్కలు నవ్వు తెచ్చిన కోసం ఈ వీడియో మా అమ్మకు అంకితం చేస్తున్నా. కొంచెం అటు నుంచి రిటర్న్ చేయడానికి దబ్బకని పనికి వస్తుంది. ఇది 200 రూపాయలు. ఇది రాదమ్మా, తీసిన తర్వాత దీనికి ఏముండదు. లే 200 ఇది. ఇటు పట్టుకొని నేను బిగిస్తా దీన్ని. నేను బిగిస్తా లేవు. అయ్యా ఉదయం పెట్టింది సబ్బులు అయ్యా, డవ్ సబ్బులు 5 సబ్బులు. ఇది పట్టుకో, ఇట్లా పెట్టుకోమ్మా. నీకు రాదుగా తీయడం. తీస్తానమ్మా, చూస్తూ ఉండు. అయ్యా దీనికి డబ్బులు నేనయ్యా పెట్టుకుంది. ఈ 200 నాయి. బెల్లం పాకం పెట్టావు పొయ్యి మీద ఏమన్నా? ఏం లేదు, వాసన వస్తుంది. మన ఇంట్లో ఏం లేదు. ఇది నేను బిగిస్తాగా, నువ్వు పట్టుకో. ఇట్లా చూపించు దీని వరకు, నేను బిగిస్తా.
పట్టుకోమా, నేను బిగిస్తా పట్టుకోమా అంటే ఇలా పట్టుకో. ఊరక అది నన్ను చూపిగాక ఊరక చేత కాదు. పైకి ఇట్లా క్రాస్గా పెట్టి మా మాత్రం తెలీదా? దాన్ని ఎడిట్ చేయకుండా అంతనే పెట్టు. నువ్వు ఎట్ తీసుకొస్తావు జనాలు తిండి అని. తిండి ఏదో బెల్లం ఓడగొట్టావుగా. కింద పడింది ఒకటి ఓడగొట్టలా, దీంట్లో పోస్తుంటే ఊడిపోయింది. చేతులు కనిపిస్తున్నాయి తల్లి. రేగుతుంది దెబ్బకి. పిచ్చ కోపం తెప్పించింది ఏమేమో. అందుకు కాదు నాన్న కూడా నేను తిట్టేది. వీడియోలో తిడుతుంటే జనాలకు అర్థం కాదు ఎందుకు తిడుతున్నాము కూడా. మీ నాన్నకన్నా అంటే పెట్టిన మాటలు. ఇది బిగించనీమా అయిపోయింది కానీ తొక్కలో నీకు వీడియో ఇచ్చేది ఎక్కువ అయితే మళ్ళా. అవన్నీ సరేనా? ఎడిటింగ్లో కట్ చేస్తావా లేదా? చెయ్యను, నిజంగా అట్టే పెట్టేస్తా. ఏందయ్యా అయ్యేంది నాలుగు అదే ఒక్కరు నిన్నే అయిపోయింది నాయన. ఇదే ఒకటి ఈ పక్క తీస్తే ఆ పక్క పోతుంది. ఒక్కరు మీ నాన్న పట్టుకోమని, నువ్వు అడుగుని పట్టుకో, మీ నాన్న పైన పట్టుకొని లాగుతాడు. అది నాన్న పైదే పట్టుకో, కింద పట్టుకోకూడదు. వద్దుమా బిగిస్తున్నా నేను. ఈ బిల్లలు ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం. దేనికి అది నీకు? హెడ్ పని చేసుకోవడానికి. ఎత్తి చూపి అట్లా అట్లా చూపించుకో. ఎడిటింగ్ లేని వీడియోలు మాది. ఏడ బెల్లం పాక వాసన వస్తుంది. ఇది ఎట్ట పెట్టాలి? ఏదో బిల్లలు పెట్టాలి ఇంకా. అది ఇంకా టైట్ బిగించాలి కానీ ఎవరు అక్కడ చూపించు జనాలకి. ఇంగిటి ఫోన్ ఇటీ చెప్తా. అదేనా ఇటీ. సో ఇది 200 అంటే మేలేనా కాదా? మీరైనా కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. ఇలా తిడుతున్నారు నన్ను. చూడు మా 200 అంటే మేలా కాదా? ఇంకా నేను అసలు దేనికి పెట్టాను తెలుసా? ఇంకా టైట్కి పెట్టాలి కానీ ఈ కింద నువ్వేమో ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవడానికి పెట్టా. సో ఫస్ట్ నేను దానికోసమే పెట్టాను. కిందేమో ఉల్లిపాయలు వేసుకో, ఇక్కడేమో వెల్లుల్లి వేసుకో, ఇక్కడ ఎండుమిర్చి వేసుకో. ఓకేనా? నువ్వు వద్దంటే ఇంకా నేను నా డబ్బా జాతీయం నాదే. వీళ్ళకి ఇట్లాంటివి మనం ఇంట్లో ప్రొవైడ్ చేస్తుంటే తెలియదండి వీళ్ళకి వాల్యూ. అమ్మా నాన్నకి ఈ కర్టన్స్ కొనింది నేనే, ఆ డబ్బా కొనింది నేనే, ఇంకా అలా స్టాండ్ కూడా ఉంది చూపిస్తాగని. ఈ పెన్నం పెట్టుకోవడానికి స్టాండ్ కూడా నేను కొన్నాను. అది ఇంకా ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బా కూడా నేనే కొన్నా. మిమ్మల్ని కని పెంచింది కూడా మేమే, మిమ్మల్ని కని పెంచి చదివించింది కూడా మేమే. ఆ డబ్బా కూడా నేనే కొన్నా, ఈ కర్టన్స్ నేనే కొన్నా, ఈ డబ్బా కూడా నేనే కొన్నా. నా డబ్బులు నేను ఖర్చు పెట్టినా వీళ్ళ చేత తిట్టించుకోవడం ముందు చూసావా? ఇప్పుడు నా డబ్బులతో నేను ఆర్డర్ పెట్టినా నీ చేత ఎందుకు తిట్టించుకుంటున్నారు చెప్పు? చాలే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళంతా ఓవర్ యాక్షన్ గా నమ్మగాకండి. వీళ్ళ మాటలు నమ్మి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. అయితే అండ్ ఇంకా మా అమ్మ ఈరోజు లంచ్లోకి ఏం చేసిందంటే బిర్యానీ, రైతా, పెరుగు చట్నీ రకరకాలు చేసిన స్పెషల్ వీడియో వస్తే చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని పిచ్చి వీడియోల కోసం పద్మా సుబ్రహ్మణ్యం ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్. కొరియర్ ఆర్డర్ చేశాను కానీ ఈలోపు మా నాన్నకి షుగర్ పేషెంట్ కదా, ఆకలి అంటున్నాడు. మా అమ్మ చేసింది. మొన్న నేను చేశాను భోగి రోజు కుష్కా. ఈరోజు నా డైరెక్షన్లో మా అమ్మ చేసింది. ఈరోజు మా నాన్నకు అర్థమైంది ఎవరు కుష్కా బాగా చేస్తారనేది. అది కుష్కా గోంగూర రైతా. సో ఇది డిన్నర్ స్పెషల్, లంచ్ స్పెషల్. అది మా నాన్న తిని చెప్తాడు ఎలా ఉందో. కూర్చో నాన్న. చూశారు కదా, చూడాలి ఇప్పుడు మా నాన్న అడగాలి. నిజంగా కుష్కా ఎవరు బాగా చేశారో మా నాన్న చెప్పాలి. మూత పెట్టేసి వేడివేడిగా కుష్కా గోంగూర రైతా వెయ్యి. వద్దులే తర్వాత ఇద్దాం. నాన్న తిన్నావా?
సో ఇప్పుడు మా నాన్న నిజం చెప్తాడు. కుష్క అమ్మ బాగా చేసినా నేను బాగా చేశాను నిజం చెప్పు నాన్న. నిజం చెప్పి ఇబ్బంది ఏం లేదులే. మా అమ్మాయి బాగా చేసింది. గట్టిగా చెప్పమాట. మా కూతురే బాగా చేసిందే. అది ఇప్పుడు గోంగూర కలుపుకొని చూడు ఎలా ఉందో. సో కుష్కాలో ఎక్స్పర్ట్ మనమే అనమాట. మా అమ్మ ఎంత నేర్చుకున్నా పర్ఫెక్ట్గా రాదు. బికాస్ దానికి ఒక స్పెషల్ టేస్ట్ రావాలంటే మనం చేయబడాల్సిందే. అది ఇవాళ వీడియో ఇదండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ఆగా ఇలా